Hi, my dear students. Welcome to Chemistry SR, our chemistry ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిన ఫోర్త్ చాప్టర్లోని సర్ఫేస్ కెమిస్ట్రీ చాప్టర్లోని మెకానిజం ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మిస్సెల్ చూద్దాం. మిస్సెల్ ఎలా ఫామ్ అవుతుందో దాని మెకానిజంను అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? 4 మార్క్స్కి ఇంపార్టెంట్. దీంతో పాటు క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ ఎలా డర్ట్ను క్లీన్ చేస్తుందో అది కూడా అబ్జర్వ్ చేద్దాం. ఓకే వీ నో మిస్సెల్ ఈజ్ నథింగ్ బట్ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఐ విల్ రిపీట్. ఒక బకెట్ వాటర్ తీసుకో, కొంచెం సోప్ అప్లై చేసి ఆ వాటర్లో స్టిర్ చేస్తే సోప్ పార్టికల్స్ కనిపించవు. అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింటే పార్టికల్ సైజ్ వెరీ స్మాల్ కాబట్టి ట్రూ సొల్యూషన్ లాగా బిహేవ్ చేస్తుందని చెప్పింటాం. మరి అదే సోప్ను ఇంకాస్త వాటర్కి యాడ్ చేస్తూ ఉంటే కొంతవరకు కనిపించకుండా పోతాయి. సోప్ దాంట్లో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, ట్రూ సొల్యూషన్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే లో కాన్సన్ట్రేషన్లో సింగిల్ ఫేజ్ సిస్టమ్ లాగా బిహేవ్ చేస్తుంది. అదే కొంచెం సోప్ ఎక్కువగా తీసుకొని వాటర్లో అలా అనేసి సోప్ అక్కడ పెట్టి ఇప్పుడు వాటర్ని స్టిర్ చేస్తే ఈ సోప్ పార్టికల్స్ అన్నీ ఒకదానితో ఒకటి దగ్గరగా వచ్చి వైటిష్గా పెద్ద పార్టికల్స్ ఫామ్ అవుతాయి. అంటే కొల్లాయిడల్ సైజ్డ్ పార్టికల్స్ అంటారు వాటిని. అంటే 1 నానోమీటర్ కంటే గ్రేటర్ సైజులో ఉన్న పార్టికల్స్ ఫామ్ అవుతాయి. మనం అబ్జర్వ్ చేస్తే తెల్లగా పీస్ లాగా అన్ని దగ్గరకు వచ్చి జాయిన్ అవుతూ ఉంటాయి. వీటినే కొల్లాయిడల్ పార్టికల్స్ అంటారు. ఓకేనా? అంటే లో కాన్సన్ట్రేషన్లో తీసుకున్నప్పుడు ట్రూ సొల్యూషన్ లాగా బిహేవ్ చేసింది. హై కాన్సన్ట్రేషన్ లేదా ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ క్రాస్ అయ్యాక అప్పుడు ఈ పార్టికల్స్ అన్ని అసోసియేట్ అవ్వడం మొదలుపెట్టాయి. ఏవి? ఆ డిజాల్వ్ అయిన పార్టికల్స్ అగ్రిగేట్ అవ్వడం, అసోసియేట్ అవ్వడం మొదలుపెట్టాయి. అన్నీ అగ్రిగేట్ అయిపోయి పెద్ద పార్టికల్స్ లాగా ఫామ్ అయిపోయాయి. ఏ కొల్లాయిడల్ సైజ్డ్ పార్టికల్స్ కాల్డ్ యాజ్ మిస్సెల్ ఆర్ అసోసియేటివ్ కొల్లాయిడ్ అని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. క్లాసిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడ్. ఇప్పుడు ఇది ఎలా ఫామ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ మెకానిజం చూస్తున్నాం. మెకానిజం అంటే సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంటరీ స్టెప్స్. స్టెప్ బై స్టెప్ ఎలా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మిస్సెల్ ఈజ్ ఏ కొల్లాయిడల్ సైజ్డ్ పార్టికల్స్. ఎట్లా ఫామ్ అవుతుంది? ఫార్మ్డ్ బై ద అసోసియేషన్ ఆఫ్ స్మాలర్ పార్టికల్స్. మనం చెప్పింది అదే కదా, చిన్న సోప్ పార్టికల్స్ అనే దగ్గరికి వచ్చి అసోసియేట్ అయిపోయి పెద్ద పార్టికల్స్ ఫామ్ అయ్యాయి, కొల్లాయిడల్ సైజ్డ్ పార్టికల్స్. దాన్నే మిస్సెల్ అంటే. చూద్దాం ఎవరు ఫామ్ చేస్తారు జనరల్గా? సోపు, సింథటిక్ డిటర్జెంట్స్ ఇవి వాటర్లో వేసినప్పుడు మిస్సెల్ ఫామ్ చేస్తాయి. ఎలాగో చూద్దాం. సోప్ ఈజ్ నథింగ్ బట్ సోడియం స్టియరేట్. సోప్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ గివ్ స్టియరేట్ అయాన్ అండ్ సోడియం అయాన్. సోప్ను వాటర్లో వేస్తే స్టియరేట్ అయాను, సోడియం అయాన్ వస్తుంది. సో సోప్ ఫార్ములా ఇది C17H35COONA విచ్ ఈస్ కాల్డ్ యాజ్ సోడియం స్టియరేట్ అంటాం. వెన్ సోప్ డిజాల్వ్స్ ఇన్ వాటర్లో వేసావనుకో, ఇట్ డిసోసియేట్స్ ఇంటూ స్టియరేట్ అయాన్. ఎలా కన్వర్ట్ అవుతుంది? స్టియరేట్ అయాన్ C17H35COO- అండ్ సోడియం అయాన్. స్టియరేట్ అయాన్ని సోడియం అయాన్ని ఫామ్ చేస్తుంది ఎప్పుడు? సోప్ వాటర్లో వేసినప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనకు స్టియరేట్ అయాన్ అవసరం. చూడు, స్టియరేట్ అయాన్ ఇది C17H35COO-. 17 కార్బన్స్, 35 హైడ్రోజన్స్ ఉండాలి. 17 కార్బన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. C17 35 హైడ్రోజన్స్ ఉంటాయి. 17 2s are 34. ఇక్కడ CH3 కదా టర్మినల్ 35. సో C17H35 COO-. దిస్ ఈజ్ కాల్డ్ స్టియరేట్ అయాన్. ఈ CH2లు ఇదంతా లేకుండా సింపుల్గా వేసుకుందాం ఇలా, లైక్ దిస్ జిగ్జాగ్ ఫామ్.
దీన్ని హెడ్ ఫామ్ అంటారు. ఇది పోలార్ గ్రూప్ కదా, అంటే పోల్ ఉంది అక్కడ, అంటే చార్జ్డ్ పార్ట్, నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో దీన్ని ఏమంటారంటే పోల్స్ కదా అవి, అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా ఛార్జ్ ఉంటే దాన్ని పోలార్ గ్రూప్ అంటాం. ఇక్కడ హెడ్ పార్ట్ అంటారు దీన్ని. ఇందులో నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, అంటే పోలార్ గ్రూప్ ఉంది కదా, కాబట్టి పోలార్ సబ్స్టెన్సెస్ పోలార్ సాల్వెంట్ అయిన వాటర్తో బాగా ఇంటరాక్ట్ అవుతాయి. ఓకేనా? కాబట్టి దీన్ని ఏమంటారంటే వాటర్తో ఇంటరాక్షన్ బాగుంటుంది పోలార్ గ్రూప్ కాబట్టి. వాటర్ అంటే హైడ్రో, ఇంటరాక్షన్ బాగా ఉంటుంది, అఫెక్షన్ బాగా ఉంటుంది అంటే ఫిల్లిక్, హైడ్రోఫిల్లిక్ పార్ట్ అంటారు దీన్ని. ఏమంటారు? హైడ్రోఫిల్లిక్ పార్ట్ లేదా హెడ్ పార్ట్, హైడ్రోఫిల్లిక్ హెడ్ పార్ట్. ఓకేనా? పోలార్ గ్రూప్ ఉంటుంది కాబట్టి వాటర్తో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి హైడ్రో అంటే వాటర్, ఫిల్లిక్ అంటే లైక్, వాటర్తో ఇంటరాక్షన్ బాగా ఉన్నటువంటి పార్ట్ ఇది COO- గ్రూప్. అండ్ ఈ రిమైనింగ్ ఉంది చూడు, ఇక్కడ ఎలాంటి పోలార్ గ్రూప్స్ లేవు, అంతా హైడ్రోకార్బన్ పార్ట్ ఇది. దీన్ని టెయిల్ పార్ట్ అంటాం. సో ఇక్కడ పోలార్ గ్రూప్స్ లేవు కాబట్టి వాటర్తో ఇంటరాక్షన్ ఉండదు. వాటర్ హీటింగ్, నాన్ పోలార్, వాటర్ హీటింగ్, నాన్ పోలార్ గ్రూపు వాటర్లో సాల్యుబుల్ అవ్వదు, వాటర్తో ఇంటరాక్షన్ ఉండదు. కాబట్టి ఈ పార్ట్ని ఏమంటారంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్ హైడ్రోఫోబిక్ పార్ట్ లేదా టెయిల్ పార్ట్ అంటారు. హైడ్రోఫోబిక్ పార్ట్ లేదా టెయిల్ పార్ట్ అని అనుకున్నాం. ఓకేనా? సరే, ఈ 2 పార్ట్స్ ఉంటాయి ఎందులో? స్టీరేట్ అయాన్లో. ఏ స్టీరేట్ అయాన్ కంటైన్స్ ఏ హైడ్రోఫిల్లిక్ హెడ్ పార్ట్ అండ్ ఏ హైడ్రోఫోబిక్ టెయిల్ పార్ట్. క్లియర్? పోలార్ హెడ్ పార్ట్ హైడ్రోఫిల్లిక్, నాన్ పోలార్ టెయిల్ హైడ్రోఫోబిక్, వాటర్ హీటింగ్, వాటర్ లైకింగ్ పార్ట్. ఓకేనా? ఇప్పుడు సోప్ని ఎప్పుడైతే నువ్వు వాటర్లో యాడ్ చేస్తావో ఈ స్టీరేట్ అయాన్స్ వాటర్ సర్ఫేస్ పైన ఉంటాయి. ఎలా ఉంటాయి చూడు, ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెజల్ తీసుకుందాం. ఈ వెజల్లో వాటర్ ప్లేస్ చేసాం. ఓకేనా? దీనికి ఇప్పుడు మనం సోప్ యాడ్ చేద్దాం. ఏం యాడ్ చేద్దాం? సోప్ యాడ్ చేస్తూనే వాటర్లో సోడియం స్టీరేట్ కదా, సోపు స్టీరేట్ అయాన్ని ఇస్తుంది. స్టీరేట్ అయాన్కు హైడ్రోఫిల్లిక్ హెడ్ పార్ట్, హైడ్రోఫోబిక్ టెయిల్ పార్ట్ ఉంటుంది. స్టీరేట్ మాలిక్యూల్స్ ఎట్లుంటాయంటే చూడు, ఇలా హెడ్ పార్ట్ వాటర్ లోపలికి స్టేయింగ్ ఇన్ టు ద వాటర్, ఎందుకంటే వాటర్తో లైకింగ్ పార్ట్ హెడ్ పార్ట్ కదా, హైడ్రోఫిల్లిక్ పార్ట్, ఫిల్లిక్ మీన్స్ లైక్ కదా, సో వాటర్ లోపలికి ఉంటుంది హెడ్ పార్ట్. ఓకేనా? టెయిల్ పార్ట్ ఈజ్ స్టేయింగ్ అవుట్ ఆఫ్ ది వాటర్. ఆ హైడ్రోఫోబిక్ అంటే ఫోబిక్ అంటే హీటింగ్, వాటర్ హీటింగ్ పార్ట్ అయిన హైడ్రోకార్బన్ పార్ట్ వాటర్కి దూరంగా ఉండడానికి స్టేయింగ్ అవుట్. ఓకేనా? టెయిల్ పార్ట్ అవుట్ సైడ్ ప్రొజెక్ట్ అయి ఉంటుంది. ఇలా ఉంటుంది వాటర్లో. ఓకేనా? వెన్ సోప్ ఈజ్ యాడెడ్ టు వాటర్ ద స్టీరేట్ మాలిక్యూల్స్ ఆర్ స్టీరేట్ అయాన్ present on the water or present at the surface of water, staying head part into the water. చూడు, the stearate ions present at the surface దగ్గర ఉన్న stearate ions ఎలా ఉంటాయంటే with their COO group, nothing but head part staying in and tail part staying out, head part staying in, ఇలా ఉంటాయి. ఎప్పుడు? కాన్సన్ట్రేషన్ లో ఉన్నప్పుడు. కొంచెం సోప్ తీసుకొని వాటర్లో స్టిర్ చేసి కొంచెం తీసుకొని స్టిర్ చేస్తున్నామే, అలా లో కాన్సన్ట్రేషన్లో. ఒకవేళ నువ్వు సోప్ అలా యాడ్ చేస్తూ ఇంకొంచెం యాడ్ చేసావనుకో, వెనెవర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోప్ రీచెస్ టు క్రిటికల్ మిస్సెల్ కాన్సన్ట్రేషన్ ఆర్ క్రిటిక్ మిస్సెల్ కాన్సన్ట్రేషన్, CMC అంటారు.
ఒక పర్టికులర్ మినిమం కాన్సన్ట్రేషన్ క్రాస్ అయిన వెంటనే ఆ చిన్న చిన్న స్టీరేట్ మాలిక్యూల్స్ అన్ని దగ్గరికి లాగబడతాయి, పుల్లుడు ఇంటు ద వాటర్ లోపలికి లాగబడతాయి అండ్ ఫార్మ్ ఏ స్పెరికల్ మాలిక్యూల్. అన్ని లోపలికి వచ్చి ఒక స్పెరికల్ మాలిక్యూల్ ఫామ్ చేస్తాయి, స్పియర్ లాగా, లైక్ దిస్. ఇలా అన్ని దగ్గరికి వస్తాయి. మరి ఇక్కడ ఎలా ఉంటాయంటే దేర్ హెడ్ పార్ట్ ప్రొజెక్టెడ్ అవుట్, ఓకేనా, ఆఫ్ ది స్పియర్, ప్రొజెక్టెడ్ అవుట్ ఆఫ్ ది స్పియర్, స్పియర్ అవుట్ సైడ్కి ఉంటాయి హెడ్ పార్ట్. ఎందుకంటే వాటర్ లోపల కదా అది ఫామ్ అయ్యేది, చుట్టూ వాటర్ ఉంటుంది కదా, లోపలికి లాగబడతాయి. పుల్లుడ్ ఇంటు ద వాటర్ అండ్ ఫామ్ ఏ స్పియర్. లోపల ఎప్పుడైతే స్పియర్ ఫామ్ అవుతుందో ఆ స్పియర్ చుట్టూ వాటర్ ఉంటుంది కదా, కాబట్టి వాటర్తో ఇంటరాక్షన్ అయిన గ్రూప్స్ ఆ స్పియర్ అవుట్ సైడ్ ఉంటాయి. టెయిల్ పార్ట్ అనేది హైడ్రోఫోబిక్, వాటర్ హీటింగ్ కదా, అది స్పియర్ లోపలికి ప్రొజెక్ట్ అయి ఉంటుంది. సో ఇలా ఫామ్ అవుతుంది అసోసియేటివ్ కొలాయిడ్ ఆర్ మిస్సెల్. సో దీన్ని ఏమంటారంటే మిస్సెల్ లేదంటే అయానిక్ మిస్సెల్ అంటారు. మిస్సెల్ ఆర్ అయానిక్ మిస్సెల్. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తాను. సోప్ ఈజ్ యాడెడ్ టు వాటర్, ద స్టీరేట్ మాలిక్యూల్ ప్రజెంట్ at the surface whose hydrophilic head part staying into the water and tail part staying out of the water. హెడ్ పార్ట్ లోపలికి, టెయిల్ పార్ట్ బయటికి అరేంజ్ అయి ఉంటాయి. ఇలా కొద్ది కొద్దిగా సోప్ యాడ్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ క్రిటికల్ మిస్సెల్ కాన్సన్ట్రేషన్ని క్రాస్ అయితే, అంటే ఒక పర్టికులర్ అబోవ్ కాన్సన్ట్రేషన్ మిస్సెల్ ఈజ్ ఫార్మ్డ్ అంటాం కదా, దాన్ని రీచ్ అయిన వెంటనే, ఆ కాన్సన్ట్రేషన్ రీచ్ అయిన వెంటనే మాలిక్యూల్స్ అన్ని పుల్లుడు ఇంటు ద వాటర్, లోపలికి లాగబడి లోపల వాటర్ లోపల ఒక స్పియర్ను ఫామ్ చేస్తాయి. ఆ స్పియర్లో ఎట్లుంటాయంటే హెడ్ పార్ట్, ఈ స్పియర్ చుట్టూ వాటర్ ఉంటుంది కదా లోపల, సో హెడ్ పార్ట్ స్పియర్ అవుట్ సైడ్, టెయిల్ పార్ట్ ఆ స్పియర్ లోపలికి ఉంటాయి. దీన్నే అయానిక్ మిస్సెల్ లేదా మిస్సెల్ అంటారు. చూడు, అట్ క్రిటికల్ మిస్సెల్ కాన్సన్ట్రేషన్ ద సిఓఓ గ్రూప్స్ పుల్లుడ్ ఇంటు ద బల్క్, ఇవన్నీ లోపలికి లాగబడతాయి, బల్క్ అంటే లోపలికి, అండ్ ఆర్ అగ్రిగేట్స్, ఒకదాంతో ఒకటి కలిసిపోతాయి, టు ఫార్మ్ ఏ స్పెరికల్ షేప్, ఒక స్పెరికల్ షేప్ను ఫామ్ చేస్తాయి. విత్ దేర్, అక్కడ ఎలా ఉంటాయంటే సిఓఓ మైనస్ గ్రూప్ ఈజ్ పాయింటింగ్ అవుట్, సిఓఓ మైనస్ గ్రూప్ అవుట్ సైడ్, స్పియర్ అవుట్ సైడ్, అండ్ టెయిల్ పార్ట్ లేదా హైడ్రోఫోబిక్ పార్ట్ పాయింటింగ్, ఓకేనా, ఇంటు ద మిస్సెల్, టెయిల్ పార్ట్ పాయింటింగ్ ఇంటు ద మిస్సెల్, మిస్సెల్ లోపలికి టెయిల్ పార్ట్ ప్రొజెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, ఇలా ఫామ్ అవుతుంది మిస్సెల్. మరి సోప్లైనా సార్ డిటర్జెంట్స్ ఇవ్వవా అంటే డిటర్జెంట్స్ కూడా ఇస్తాయి ఇన్ ద సేమ్ మేనర్. సోప్ సోడియం స్టీరేట్ అయితే డిటర్జెంట్స్ సోడియం సాల్ట్స్ ఆఫ్ సల్ఫోనిక్ గ్రూప్, అవి ఇంకా యాక్టివ్. సోప్తో డర్ట్ పోకపోతే డిటర్జెంట్ వాడితే ఈజీగా పోతుంది, ఎందుకంటే సల్ఫోనిక్ గ్రూప్ ఉంటుంది, మోర్ యాక్టివ్ దాన్ కార్బాక్సిలిక్ గ్రూప్. కాబట్టి సిమిలర్లీ డిటర్జెంట్స్ ఫామ్ మిస్సెల్ ఇన్ ద సేమ్ మేనర్, అవి కూడా ఇలాగే. ఎగ్జాంపుల్ సోడియం డోడెకైల్ సల్ఫేట్, డోడెక్ అంటే 12, ఇక్కడ కార్బను, ఇక్కడ ఒక 11 కార్బన్స్, టోటల్ 12 కదా. సో సోడియం డోడెకైల్ సల్ఫేట్, ఓకేనా, ఇది దాని ఫార్ములా. CH3CH2 11 times OSO3 minus Na+. So sodium dodecyl sulfate is an example for a detergent which form micelle in the same manner. సోప్ ఎలా అయితే మిస్సెల్ ఫామ్ చేస్తుందో డిటర్జెంట్ కూడా అలాగే ఫామ్ చేస్తుంది మిస్సెల్. ఓకేనా, సరే, మిస్సెల్ ఫార్మేషన్ అర్థమైపోయింది. మరి ఈ మిస్సెల్ ఫామ్ చేసి అక్కడున్న ఆయిల్ లేదా డర్ట్ను ఎలా రిమూవ్ చేస్తుందో, అంటే మన సోప్ లేదా డిటర్జెంట్కు క్లీనింగ్ యాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ చూద్దాం. రెండు కలిపి 4 మార్క్స్ అడగచ్చు, లేదా ఓన్లీ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ 4 మార్క్స్ అడగచ్చు. ఓకేనా, చూద్దామా. క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, ఇంతవరకు మనకు మిస్సెల్ ఫార్మేషన్ ఎలాగో మెకానిజం చూసాము.
ఇప్పుడు ఆ మిస్సెల్ ఫార్మేషన్ వలన సోపు ఎలా తన క్లీనింగ్ యాక్షన్ చూపిస్తుందో చూద్దాం. సో మనం ఒక డర్టీ క్లాత్ తీసుకుందాం, ఆయిల్ కానీ లేదా డర్ట్ కానీ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ క్లాత్కి కాస్త సోప్ అప్లై చేసి మరి కొంత వాటర్ వేసి రబ్ చేస్తాం. బాగా రబ్ చేసినప్పుడు ఫోమ్ ఫామ్ అవుతున్నరుగా అంటాం కదా, అక్కడే ఏమవుతుందంటే మిస్సెల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. We know one thing, stearate molecule contain hydrophilic head part and hydrophobic tail part. ఓకేనా? Whenever the concentration approaches to critical micelle concentration, the stearate molecule pulled into the water and form a sphere called micelle అన్నాం కదా. ఇవి ఎలా ఫామ్ చేస్తాయంటే క్లాత్ పైన ఉన్న డర్ట్ లేదా ఆయిల్ చుట్టూ చేరి అక్కడ ఫామ్ చేస్తాయి మిక్సెల్. ఎలాగో చూడు. The cleaning action of soap is due to the fact that ఎలా సోపుకు క్లీనింగ్ యాక్షన్ వస్తుందంటే దానికి కారణం డ్యూ టు ద ఫ్యాక్ట్ ఏంటది, దట్ సోప్ మాలిక్యూల్స్ ఫామ్ మిస్సెల్ అరౌండ్ ద ఆయిల్ ఆర్ డర్ట్. ఆయిల్ చుట్టూ లేదా డర్ట్ చుట్టూ మిస్సెల్ ఫామ్ చేస్తాయంట, అందువలన రిమూవ్ అవుతుంది. ఎలాగో ఒకసారి చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ లేదా డర్ట్ ఇది మన క్లాత్ పైన ఉంటుంది. స్టీరేట్ మాలిక్యూల్స్ అన్ని దీని దగ్గరికి వస్తాయి. ఎందుకంటే సోప్ అప్లై చేస్తాం కదా ఆయిల్ లేదా డర్ట్ పైన, వాటర్ వేసి రబ్ చేస్తాం కదా. ఇప్పుడు ఏమవుతుందో చూడు. ఏమవుతుందంటే ఆయిల్ లేదా డర్ట్ అనేది నాన్ పోలార్ కదా. ఇక్కడ మన స్టీరేట్ మాలిక్యూల్లో మనం ఏం చెప్పాం, హెడ్ పార్ట్ హైడ్రోఫిలిక్, ఇది హైడ్రోఫోబిక్ అన్న వాటర్ హీటింగ్ కదా, ఇది నాన్ పోలార్ కదా. ఈ పార్ట్ ఆయిల్ దగ్గరికి వస్తుంది, తనకు ఫేవరెట్ ఇది. ఇది నాన్ పోలార్, ఇది నాన్ పోలార్. సో తన టెయిల్ను ఆయిల్ లేదా డర్ట్లో ఉంచి దాని చుట్టూ స్పెరికల్గా మిస్సెల్ ఫామ్ చేస్తాయి. ఎలా ఫామ్ చేస్తాయో చూద్దాం. లైక్ దిస్, స్టీరేట్ మాలిక్యూల్స్, their tail part projected into the oil or dirt, ఓకేనా, and form micelle around that oil or dirt. దీని చుట్టూ మిస్సెల్ ఫామ్ చేస్తాయి. ఓకేనా? ఎలాగా, హెడ్ పార్ట్ ప్రొజెక్టెడ్ అవుట్ ఆఫ్ ద మిస్సెల్ అండ్ టెయిల్ పార్ట్ ప్రొజెక్టెడ్ ఇంటూ ది ఆయిల్ ఆర్ డర్ట్. డర్ట్ లేదా ఆయిల్ లోపల టెయిల్ పార్ట్ పెట్టి అవుట్ సైడ్ హెడ్ పార్ట్ పెట్టి ఇలా స్పియర్ ఫామ్ చేస్తాయి. ఓకేనా? చూడు, హియర్ హైడ్రోఫోబిక్ పార్ట్ అంటే టెయిల్ పార్ట్ ఈజ్ ఇన్ ద ఆయిల్ ఆర్ డర్ట్, ఆయిల్ లేదా డర్ట్లో ఉంటుంది. అండ్ హైడ్రోఫిలిక్ పార్ట్ ప్రొజెక్టెడ్ అవుట్ ఆఫ్ ద మిస్సెల్. హైడ్రోఫిలిక్ అంటే వాటర్తో లైక్ ఉన్న ఈ పోలార్ గ్రూపు స్పియర్ అవుట్ సైడ్ ఉంటుంది, అదే మిస్సెల్ అవుట్ సైడ్, ప్రొజెక్టెడ్ అవుట్ ఆఫ్ ద మిస్సెల్. ఇప్పుడు ఎప్పుడైతే ఆయిల్ లేదా డర్ట్కు మనం సోప్ అప్లై చేసి కొంత వాటర్ వేసి ఇట్లా రబ్ చేస్తామో ఆయిల్ చుట్టూ ఇట్లా మిస్సెల్ ఫామ్ అవుతుంది డర్ట్ చుట్టూ. ఎందుకంటే సోపులో ఉన్న టెయిల్ పార్ట్ వాటర్ హీటింగ్, సో ఆయిల్ లేక వస్తుంది. హెడ్ పార్ట్ వాటర్ లవ్వింగ్, సో ఆ స్పియర్ ఫామ్ అవుట్ సైడ్కు హెడ్ పార్ట్ ఉంటుంది. ఓకేనా? ఇట్లా ఆయిల్ మొత్తం చుట్టుకుంటాయి స్టీరేట్ మాలిక్యూల్స్. ఇప్పుడు మనం ఎక్సెస్ వాటర్ పౌర్ చేసామనుకో, బాగా రబ్ చేసాక దండిగా వాటర్ వేసి కుస్మేస్తాం కదా, లేదా దేవేస్తుంటారు కదా వాటర్లో, అప్పుడు ఎక్సెస్ వాటర్ టచ్ అయినప్పుడు ఇవన్నీ పోలార్ గ్రూప్స్ కదా, హెడ్ పార్ట్, ఇవి వాటర్తో ఇంటరాక్ట్ అవుతాయి. వాటర్ ఇస్ ఎ పోలార్ సాల్వెంట్, పోలార్ గ్రూప్స్. అప్పుడు వాటర్ ఎప్పుడైతే మనం పిండేస్తామో, పడేస్తామో, జాడిస్తామో, వాటర్తో పాటు ఈ హైడ్రోఫిలిక్ పార్ట్ లాగబడతాయి. తమతో పాటు తమ టెయిల్తో పట్టుకుని ఉన్న డర్ట్ లేదా ఆయిల్ని కూడా లాక్కొనిపోతాయి. ఇన్ దిస్ మేనర్ సోప్ ఆర్ డిటర్జెంట్ మేక్ క్లీనింగ్ యాక్షన్, ఇలా అన్నమాట. సో ఎప్పుడైతే ఎక్సెస్ వాటర్ పోస్తామో ఈ హైడ్రోఫిలిక్ పార్ట్ అయిన హెడ్ పార్ట్లు వాటర్తో ఇంటరాక్ట్ అవుతాయి, ఎందుకంటే ఇవి పోలార్ గ్రూప్స్ కాబట్టి. ఎక్కువ వాటర్ పోసినప్పుడు వాటర్తో పాటు ఇవన్నీ లాగబడతాయి. అప్పుడు వాటి టెయిల్లో ఎవరు లింక్ అయి ఉన్నారు, ఆయిల్ లేదా డర్ట్. సో టెయిల్ తమతో లింక్ అయి ఉన్న ఆయిల్ లేదా డర్ట్ను లాక్కొని వచ్చేస్తాయి. చివరికి మొత్తం మిస్సెల్ క్లీన్ అయిపోతుంది, తనతో పాటు డర్ట్ లేదా ఆయిల్ కూడా బయటికి వెళ్ళిపోతుంది.
ఇన్ దిస్ వే సోప్ మేక్ క్లీనింగ్ యాక్షన్ అంట. చూడు, ద పోలార్ గ్రూప్స్ ఇంటరాక్ట్స్ విత్ వాటర్, ఇవన్నీ వాటర్తో ఇంటరాక్ట్ అవుతాయి. నౌ ద ఆయిల్ డ్రాప్లెట్ సరౌండెడ్ బై స్టీరేట్ అయాన్స్, స్టీరేట్ అయాన్లతో సరౌండ్ అయిన ఈ ఆయిల్ డ్రాప్ ఈజ్ నౌ పుల్డ్ ఇన్ టు ద వాటర్లోకి లాగబడుతుంది అండ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డర్టీ సర్ఫేస్, వాటర్లోకి లాగబడి డర్టీ సర్ఫేస్ నుంచి రిమూవ్ చేయబడుతుంది. దిస్ ఈజ్ అబౌట్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ వీడియోలో మనం మెకానిజం ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మిస్సెల్ అండ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ చూసాం. ఈ రెండు పబ్లిక్కి 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఒకసారి అయితే ఓన్లీ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోపే అడిగాడు, 3 పాయింట్స్ రాసి ఇది రాస్తే సరిపోతుంది. లేదంటే సోపు హెడ్ పార్ట్ టెయిల్ పార్ట్ రిప్రజెంట్ చేస్తే ఫార్ములా వేసి అప్పుడు ఇంకో పాయింట్ యాడ్ అవుతుంది, కొంచెం క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది. ఓన్లీ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అడిగితే, మొత్తం అడిగితే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసామో అది రాస్తే చాలు. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్.